ఫైనల్ గా ఆడియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము చాలా టాప్ క్వాలిటీ ఇస్తున్నాం. చెప్పాలంటే మేము ఇచ్చే క్వాలిటీకి ఈ ప్రైస్ చాలా తక్కువ. మేము ఏమనుకున్నామంటే మాకు ఆడియన్స్ ఎక్కువ ఆడియన్స్ వచ్చి సేల్స్ ఎక్కువ జరిగి ప్రాఫిట్ ఎక్కువ ఉండాలనుకున్నాం, కానీ ప్రైజెస్ ఎక్కువ బట్టి ఆడియన్స్ తక్కువ ఉండి ప్రాఫిట్ మాకు వద్దు. వచ్చే 10% అయినా సరే, 10 రూపీస్ అయినా సరే సేల్స్ ఎక్కువ జరిగి దానివల్ల ప్రాఫిట్ వస్తే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అందరూ తినగలగాలి. సో 250, 300 పెట్టి కొంతమంది వరకే వచ్చి 250, 300 పెడితే చాలా చాలా మార్జిన్ ఉంటుంది. కాకపోతే మాకేంటంటే మాకు ఆ మార్జిన్ కాకుండా మాకు సేల్స్ ఎక్కువ పెంచుకుని ఆ మార్జిన్ కోసం మేము చూసామన్నమాట. సో మాకైతే ఆ ప్రైస్ ఓకే. ఇంకా ముందు ఎలా ఉంటుందో తెలియదు, చూద్దాం. బాగానే ఉంటే ఓకే, లేదంటే అప్పుడు. సో ప్రైజెస్ అన్నారు కాబట్టి అసలు మీ దగ్గర ప్రైస్ ఎలా ఉంది? దమ్ వచ్చేసి 130 అండి. ఓకే. మిక్స్డ్ వచ్చేసి 150, ఫ్రై వచ్చేసి 140. ఇంకా మీరు యూజ్ చేసే ఆయిల్ కానీ నార్మల్గా ఎవరైనా సరే ఆయిల్స్ ఇవన్నీ కొంచెం చెప్పకూడదు, కానీ పామ్ ఆయిల్స్ ఇవే వాడతారు. మేము అలా కాదు, ఇంట్లో ఎలా అయితే యూజ్ చేస్తారో అలాగే ఫ్రీడమ్. మీరు కావాలంటే చూడండి, ఎక్కడ చూసినా సరే ఫ్రీడమ్ బాక్సెస్ ఉంటాయి, అన్ని మంచివే ఉంటాయి. మళ్ళీ ఇంకా మీ మసాలాలు కానీ రైస్ కానీ చికెన్ కానీ ఏ రోజుకి ఆ రోజే వస్తుంది. మాకు ముందే తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలా మేము చేయమన్నమాట. ఏ రోజుకి ఆ రోజే వస్తుంది, ఏ రోజుకి ఆ రోజే చేస్తారనమాట. మీరు కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చేస్తే ఈ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. పక్కా నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒకసారి వచ్చారంటే మళ్ళీ రిపీట్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అలాగే మాకు ఇప్పటి వరకు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన విజయవాడ పీపుల్స్ కానీ చాలా చాలా దూరం నుంచి వచ్చారనమాట. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అన్నమాట. కొంతమంది మంగళగిరి నుంచి వచ్చారు, గుంటూరు నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారనమాట. కొంతమంది రాలేక ర్యాపిడో బుక్ తీసుకుని వెళ్ళి మేము ఆన్లైన్ పెట్టలేదు, త్వరలోనే ఆన్లైన్ పెడతాం. ఇంకా మోస్ట్లీ కమింగ్ 1 వీక్ లో ఆన్లైన్ ఉంటుంది. జొమాటో, స్విగ్గీ కూడా అవైలబుల్ ఉంటుంది. జస్ట్ ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి, డెఫినెట్ గా మీరు లవ్ చేస్తారు. టేస్ట్ చేసిన తర్వాత నేను చెప్పకూడదు, మీరే చెప్తారు. ప్లేస్ కూడా చిన్నగా ఉందని వేరేలా అనుకోకండి. మేము ఇచ్చే క్వాలిటీకి రెస్టారెంట్ క్వాలిటీకి ఏ మాత్రం తగ్గదనమాట. చాలా యూనిక్ క్వాలిటీ ఉంటుంది, చాలా క్వాలిటీ వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎక్కడ కాంప్రమైజ్ ఏ రోజు చికెన్ ఆ రోజు ఓన్లీ ఫ్రీడమ్. మనకి అథెంటిక్ ఫ్లేవర్ రావాలంటే అన్ని మసాలాస్ అవన్నీ కూడా ఫ్రెష్ ఉండాలి. మేము అలా ఫ్రెష్ గా తీసుకునే చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర ఫ్రిడ్జ్ కూడా లేదు స్టోర్ చేయడానికి. మేము ఇంకా ఫ్రిడ్జ్ కూడా తీసుకోలేదు, ఎందుకంటే మాకు ఏ రోజు ఆ రోజే వస్తే మాకు ఏ ప్రాబ్లం లేదు. సేల్స్ జరగలేదు, ఈ రోజు మిగిలిపోయింది అనే ప్రాబ్లం మాకు లేదనమాట. ఏ రోజు ఆ రోజే అయిపోతుంది. సో దానికి తగ్గట్టు మేము చేసుకుంటాం. సో పాపం మీరు ఏదో చాలా చిన్నగా ఉంది అని అనుకుంటున్నారు, కానీ మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు ఈ బిజినెస్ లో. అందరికి గట్టి కాంపిటీషన్ అయితే ఇచ్చేసారు. పెద్దగా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఏదో ఒకటి చేసి మేమైనా పెట్టుకుంటాం. మాదేంటంటే ఒకవేళ వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ తిరగకూడదు, బ్యాక్ సైడ్ చూడకూడదు. సో చిన్నగా స్టార్ట్ చేసినా సరే మెల్లిమెల్లిగా పెంచుకుందాం. సో ఇదే కరెక్ట్ అని మేము, ఎందుకంటే కాంపిటీషన్ చాలా కాంపిటీషన్ ఉంది. అవుతుందో అవదో తెలియదు. స్టార్టర్స్ చిన్న అంటే ఏజ్ కొంచెం తక్కువ. సో ఇలా చేస్తాను. సో మీరు చేసింది స్టెప్ అయితే చాలా మందికి ఎగ్జాంపుల్ లాగా ఉంది. అండ్ ఆల్సో చిన్నగా స్టార్ట్ చేసుకొని పెద్దగా అయిన వాళ్ళ స్టోరీయే బాగుంటది. బేసిక్ గా చెప్పాలంటే సూపర్ సక్సెస్ జర్నీ. ఇంకొక సూపర్ సక్సెస్ పెద్ద రెస్టారెంట్ ఓపెనింగ్ కి, లేకపోతే ఆ రోజు మళ్ళీ మేము ఇంటర్వ్యూ చేయడానికి, లేకపోతే మీ సక్సెస్ స్టోరీ మా 99 తో కూడా మీరు షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడైతే నాకు మీ రెసిపీ చూపించేసేయండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. మా లాంటి చిన్న రెస్టారెంట్ కూడా మీరు వెతుక్కుంటూ మా దగ్గరికి వచ్చి వీడియో తీయడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎంకరేజ్మెంట్, చాలా సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మా కాన్సెప్ట్ వచ్చేసి చిన్న రెస్టారెంటా, బండి మీద పెట్టి అమ్ముతున్నారా, లేకపోతే ఏం లేకుండా అమ్ముతున్నారా కాదు. ఎందుకు నేను వచ్చాను అని అంటే, అది చూసా నేను. ఆ ప్రాసెస్ చాలా వైరల్ అయింది విజయవాడలో. నేను అంత హిట్ అయినా ఏది నాకు కనిపించలేదు. సో ఏంటి అసలు వీళ్ళ దగ్గర అని చెప్పి చూద్దామని చెప్పి వచ్చామన్నమాట. మీరు చెప్పిన ప్రాసెస్ కానీ, లేకపోతే మీ ఫుడ్ నేను నిన్న టేస్ట్ చేశాను కదా, సో నాకు అదంతా నచ్చి ఎట్లయినా సరే ఇది ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి మా నుంచి అని చెప్పి రావడమే. మా దగ్గర చిన్న రెస్టారెంట్ పెద్ద రెస్టారెంట్ అలా ఏమి ఉండదు. వీఆర్ డూయింగ్ కిచెన్ వీడియోస్ అంతే. సో అందులో భాగంగా మీ దగ్గరకు వచ్చాము. మీరు ఖచ్చితంగా త్వరలో సూపర్ సక్సెస్ఫుల్ రెస్టారెంట్ అయితే ఓపెన్ చేస్తారు ఫర్ షూర్, నేను చెప్తున్నాను. అప్పుడు అందులో చాలా మెనూ కూడా ఉంటది. అప్పుడు అవన్నీ కూడా మనం షూట్ చేద్దాము డెఫినెట్లీ. థ్యాంక్ యూ.